తీయని చల్లటి రుచికరమైన వంటకాలను మనకి పరిచయం చేస్తున్న జిల్ కార్యక్రమానికి స్వాగతం. మరి ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదిని మనతో పాటు జరుపుకోవడానికి మన కిచెన్ కి వచ్చేస్తున్నారు నటి రోహిణి గారు. మరి రోహిణి గారికి ఆహ్వానం పలికేద్దామా? రోహిణి గారు, హాయ్, విష్ యూ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ, విష్ యూ సేమ్. థ్యాంక్ యూ. అండ్ జిల్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మీరు మార్నింగ్ అంతా ఉగాది పచ్చడి తినేసి ఉంటారు కదా, మరి మా స్టూడియోకి వచ్చారు. జిల్ తరపున కూడా మేము స్పెషల్ ఉగాది పచ్చడిని తయారు చేసామండి. అది మీరు తాగాల్సిందే ఇప్పుడు. ఓకే, సో గ్లాస్ తో తాగి ఉగాది పచ్చడి మనం ట్రెడిషనల్ కదా, ఒక స్పూన్ తో తింటాను నేనైతే. ఓకే, ఎస్ ఎస్ స్పూన్స్ కూడా ఉన్నాయి. ఎస్ అన్నమాట. సో ఉగాది పచ్చడి కానీ ఇది జిల్ ఎంత స్పెషల్ గా ఉంటుందో మా ఉగాది పచ్చడి కూడా మీరు తాగిన దానికంటే ఇంకా స్పెషల్ గా ఉంటుంది. ట్రై చేయండి. సూపర్ ఉంది కదా. గ్లాస్ లో చూసి తినలేనేమనుకున్నాను, ఇంకో తినాలనిపిస్తుంది కదా. అందుకే మరి ఈ రోజు మా కిచెన్ కి వచ్చా కదా, ఇంకా నీకు స్పెషల్ ట్రీట్ ఇవ్వాలి కదా. ఇంకా స్పెషల్ ట్రీటా? అయితే దీనికన్నా బాగుండాలి. చాలా బాగుంటుంది. మరి అదొచ్చేసి మన చెనార్ జిల్లీ. చెనార్ జిల్లియా? పేరు ఏదో కొత్తగా ఉంది. టేస్ట్ చేస్తే ఇంకా కొత్తగా ఉంటుంది. రోహిణి, మరి చెనార్ జిల్లీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏం చేస్తున్నామంటే, నీకు గులాబ్ జామ్ ఇష్టమా రోహిణి? ఇప్పుడు గులాబ్ జామ్ వండుతారా ఏంటి? చూసావా ఎందుకు గులాబ్ జామ్ ఇష్టం అని అడిగానంటే, చెనార్ జిల్లీ అంటే ఒక టైప్ ఆఫ్ గులాబ్ జామ్ అనమాట. మనం చెనార్ పన్నీర్ తో చేస్తున్నాం అనమాట ఈ గులాబ్ జామ్. అందుకే గులాబ్ జామ్ ఇష్టమా అని అడిగాను నిన్ను. ఓకే, ఫస్ట్ గులాబ్ జామ్ ఏం చేస్తారు తెలుసా నీకు? అసలు తెలియదు కదా. సో ఫస్ట్ ఏం చేస్తాం, స్టవ్ ఆన్ చేస్తాం. బాగా తెలుసు కదా. లేదంటే ఇప్పుడే వెళ్ళానా? జస్ట్ అప్పుడప్పుడు. ఓకే, ఫస్ట్ మనం గులాబ్ జామ్కి ఎలా పాకం చేసుకుంటామో చెనా జిల్లీకి కూడా ఫస్ట్ షుగర్తో పాకం చేసుకుందాం. ఓకే, అలా రోస్ట్ అయ్యాక మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఐ గివ్ యూ. ఓకే ఓకే, గెస్ట్ ని ఎందుకు ఇబ్బంది పెట్టడం కదా అని నేను చేసుకుంటాను. వాడుకోవాలా? చాలా వాడేసుకో. సో వాటర్ యాడ్ చేద్దాం. ఓకే ఓకే, అయితే రోహిణికి వంట కూడా వచ్చనమాట. చూడండి, హెల్ప్ చేసే విధానంలోనే అర్థమైపోయింది. నాన్న గరిట పట్టుకున్న వాళ్ళందరూ వంట చేస్తారని కాదు. సో మొత్తానికి ఇలా మనం గులాబ్ జామ్ అందులో మునిగేటట్టుగా పాకం చేసేసుకుందాం. అంతవరకు కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఉండాలా. మనకు కొంచెం పాకం థిక్ అయ్యే వరకు అలా కలిపేస్తాం. అయిపోయిందా? తిప్పుకో అయితే. సో చూసారా, అదనమాట. ఇలా కొంచెం గట్టిగా అయ్యే వరకు చేసేసుకుందాం. చెనా జిల్లీ చేస్తున్నాం మనం. ఇది ఎక్కువగా మనకి బెంగాలీ, ఒరిస్సా వాళ్ళు చేస్తూ ఉంటారు. గులాబ్ జామ్ లో ఏ విధంగా అయితే మనం ఇలాచీ పౌడర్ వేస్తామో అదే విధంగా స్వీట్ లో కూడా నేను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ స్వీట్స్ లో మనం ప్రతి ఒక్క దాంట్లో వాడుతూ ఉంటాం కదా. సో ఈ విధంగా చక్కెర పాకం చేసుకొని ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేద్దాం. మనకి కొంచెం తిగ్గా అయింది చూడు, ఇంతవరకు చాలు. అయితే నాకు తెలిసి ఇప్పుడు రోహిణి కిచెన్ లోకి వెళ్ళదు అనుకుంటా. ఈవెన్ మమ్మీ చేసేటప్పుడు కూడా నువ్వు వెళ్ళవనుకుంటా. ఓకే రోహిణి, ఇప్పుడు ఏం చేద్దామంటే పన్నీర్ తీసుకొని దీన్ని మనం క్రష్ చేద్దాం. నేను చేస్తాగా. ఓకే, నువ్వు చేస్తావా? నువ్వు నమ్మొచ్చా? ఎస్, దీన్ని ముక్కలు ముక్కలుగా నరకాలి. అలా అనేస్తూ ఉండు. ఫస్ట్ టైం తిరుగుతున్నాను. అర్థమవుతుంది నువ్వు చేసే విధానంలో. నాకు చూడండి, కెమెరా జూమ్ చేసుకొని ఎంత క్లారిటీ చేయడం నేర్చుకోండమ్మా. రోహిణి, ఈ విశేషాలు చెప్పు రోహిణి. నువ్వు అసలు సీరియల్ లోకి ఎలా ఎంటర్ అయ్యావు? ఇండస్ట్రీకి నేను 2013 లో వచ్చాను. 2013. ఓకే, బట్ ఏదో అనుకోకుండా వచ్చేసా అంతే. అనుకోకుండా అవ్వాలని ముందే నేను ఎప్పుడు అనుకోలేదు. ఓహో. సో నేను కోచింగ్ యాక్చువల్ గా నాకు క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యాను. సో జాబ్ కి వెళ్ళిపోవచ్చు కదా అని హైదరాబాద్ వస్తే గెంతుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒకసారి చూసి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అమ్మా అని అడిగారు. అవును సార్ ఇంట్రెస్ట్, మీకెలా తెలుసు? దూరదర్శన్ ఎంటర్ అయ్యాను ఫస్ట్ దూరదర్శన్. ఓకే, ఫస్ట్ ఒక గేమ్ షో ద్వారా ఎంటర్ అయ్యి అక్కడి నుంచి అలా 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 స్టెప్ బై స్టెప్ అలా వచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నా. ఓకే ఓకే, మరి రోహిణి నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ వచ్చేసి డాన్స్ అంటే చాలా ఇష్టం. బాగా డాన్స్ చేస్తాను. అండ్ గేమ్స్ ఆడతాం. వాలీబాల్, షటిల్ అని. ఓకే, ఇంకా టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చాలా ప్రైజెస్ కూడా వచ్చినాయి. ఓహో.
సో మొత్తానికి మా రోహిణి ఇలా వచ్చి గెస్ట్ గా పన్నీర్ ని తురిమేసింది. హాబీస్ వచ్చేసి నీకు మంచిగా అన్ని గేమ్స్ ఆడుతూ ఉంటావు అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రాసెస్ చేస్తూ మాట్లాడుకుందాం మనం. ఒక బౌల్ తీసుకుందాము. బౌల్ లో ఈ తురిమిన పన్నీర్ ను వేసుకుందాం. ఓకేనా? ఓకే ఓకే, రోహిణి ఇలా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. ఓకే, హాబీస్ చెప్తున్నావు. ఏంటి హాబీస్? నా హాబీస్ డాన్స్, గేమ్స్. ఓకే, ఎక్కువ మాట్లాడడం. హాబీ అయిపోయింది, నోట్ చేసుకోండి ఎందుకంటే తెలుస్తుంది. ఓకే, మొత్తానికి అలా పన్నీర్ తురుము చేసేసావు కదా. ఓకే, మనం ఈ వీక్ ఫ్లోర్ వేసుకుందాం. గోధుమ పిండి మొత్తం వేసేనా? వేసేసి నెక్స్ట్ ఇంకా నీకు ఎలాంటి క్యారెక్టర్ చేయాలనిపిస్తుంది? నాకు కమీడియన్ అవ్వాలని. ఆల్రెడీ కమీడియన్, బట్ కోవై సర్ల గారి లాగా ఓహో బాగా మంచి కమీడియన్ అయ్యి ఆవిడలానే మంచి పేరు తెచ్చుకోవాలి, అందరినీ నవ్విస్తూ ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ పన్నీర్ తురుము వేసేసుకున్నావు, అయిపోయింది. గోధుమ పిండి వేసాను. నెక్స్ట్ ఇది వేసేసాం పెరుగు. ఓకే, వాటర్ తీసేసాం మనము, ఆ పెరుగు మొత్తం వేసేసాయి. ఓకే, వేసేసి బాగా మిక్స్ కలిపి చేసేది, బాగా కలిపేసి అలా మెత్తగా మిశ్రమాన్ని కలిపేసావు కదా. చపాతీ పిండిలో ఉంది, చపాతీ పిండి లాగా అవుతుంది. మనం మొత్తం కూడా దాంట్లో ఉప్మా రవ్వ వేసుకున్నాం కదా, అది అనేది వాటర్ ని పీల్చుకుంటుంది కాబట్టి కొంచెం కలిపేసాము బాగా. మరి నీకు వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా? నాన్ వెజ్ ఇష్టమే. ఓకే, మాట్లాడుతూ చేద్దాం మనము. ఉండలు చేసుకుందాం ఇప్పుడు గులాబ్ జామ్ కి. ఓకే, నాకు వెజ్ నాన్ వెజ్ లో ఎక్కువ వెజ్ తింటాను, నాన్ వెజ్ లోని చికెన్ మాత్రమే తింటాను. నాన్ వెజ్ లో చికెన్ మాత్రమే, ఓన్లీ చికెన్. ఓకే, చిన్న చిన్న ఉండలు చేసేసుకుందాం మనం. గులాబ్ జామ్ కి మనం ఇంట్లో చేసుకుంటాం కదా, అలాగే చిన్న చిన్నగా ఈ సైజ్ లో. బట్ ఈ ఉండలు మనం డీప్ ఫ్రై చేయాలి కదా, కాబట్టి స్టవ్ వెలిగించేసి ఆయిల్ ని వేడి చేద్దాము. ఓకే ఓకే, కొంచెం స్లిమ్ లో పెట్టేసుకుందాము. పెట్టేసి ఈ ఆయిల్ అనేది వేడవుతుంది, అప్పటిలోపు మనం చిన్న చిన్న ఉండలు చేసుకుందాం మళ్ళీ. ఓకే, అవును, నువ్వు జనరల్ గా రోహిణి అనగానే జనాలు నిన్ను ఎక్కువ గుర్తుపడతారు, నీ స్లాంగ్ ఎక్కువగా గుర్తుపడతాను. రాయలసీమ స్లాంగ్ మ్యాక్స్. నన్ను ఎవరు చూసినా మీది రాయలసీమ అని అడుగుతారు, బట్ నాది కాదు, వైజాగ్. ఓకే, కానీ స్లాంగ్ తో అలా స్లాంగ్ చాలా ఈజీగా వచ్చింది నాకైతే స్లాంగ్. బట్ నేను స్లాంగ్స్ బాగా మాట్లాడగలను. ఓకే, మరి ఇలా మాట్లాడేదని చెప్తే అలా మాట్లాడేస్తా వెంటనే. నాకు ఎక్కువ ఇమిటేట్ చేయడం ఇష్టం. ఓకే, సో ఆ స్లాంగ్ ఒక్కసారి మా కోసం, మా వ్యూయర్స్ కోసం ఒకసారి ఏదైనా ఒక డైలాగ్ కానీ ఏదైనా. మే సంధ్య, నీకు ఎక్సెక్కలు బాగా ఎక్కువైపోయినాయి. ఏంది మే, నన్ను షోకి వంటలు చూడడానికి పిలిచి మొత్తం పని అంతా నాతోనే చేపిస్తా ఉండవు. చూస్తున్నా అంత అబ్జర్వ్ చేస్తాడా. నీ పని చెప్తా, షో నాకు చెప్తా. జిల్కి వచ్చాక నువ్వు మేము వాడుకుంటా, నువ్వు పని చేయాల్సింది చేయించేస్తాం. అలా చూసా, నేను అడగకముందే ఏదో వాడుకోమన్నాను కదా, మొత్తం వాడుకుంటున్నారు. అక్కడక్కడ వాడుకోవాలి, మొత్తం వాడుకుంటే అట్ట చెప్తా. గులాబ్ జామ్ తిన్నాక నీ పని చెప్తా. ఈ విధంగా మనం ఉండలు చేసేసుకున్నాం, అన్ని అయిపోయాయి. ఆయిల్ కూడా మనకి ఓకే వేడిగా వేసి చూద్దామా? ఒకసారి వేసి చూద్దాం. ఒకసారి వేసేసే నువ్వే. చూసావా, బుసులు బుసులు వస్తుంది. ఎస్, సో మనకి నూనె కాగినట్టే మాక్సిమం. ఓకే, ఒకసారి జల్లి తీసుకో మనము. ఓకే, అలా కొన్ని వేసుకుందాం మనం. ఇది నేను వేస్తూ ఉంటాను, నువ్వు వేయించు కొంచెం. అప్పుడప్పుడు ఇలా వంటలు కూడా చేస్తూ ఉండాలి. చేస్తా, చెప్పావు కదా సంధ్య చెప్పిందని గుర్తుపెట్టుకుని. చెనా జిల్లీ తప్పకుండా ట్రై చేస్తావు అనమాట. బాగుందబ్బా, ఇది ఆడుకోవడంలా ఉందా? ఆటలు ఆడతానన్నావు కానీ ఇక్కడ ఆయిల్ తో అండి పని. ఓకే, ఒక్కసారి కలిపేసావి అనుకోకుండా. ఓకే, కొంచెం స్లోగా కలుపుదాం. చూసావా, మనకి ఉండలు అనేవి కూడా కొంచెం రోస్ట్ అయ్యి రెడ్ గా అయ్యాయి మనకి. ఇంతేనా? ఇంకా కొంచెం. ఓకే, గులాబ్ జామ్ అంటే ఇంకా రెడ్ అవుతుంది కదా కొంచెం, అంటే బయటికి తీసాక మనకి కలర్ అనేది ఆటోమేటిక్ గా మారుతూ ఉంటుంది. కొంచెం అలా మంచి పని స్మెల్ కూడా. వంట కూడా ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది. మరి అప్పుడప్పుడు సీరియల్స్ తో పాటు ఇలా వంటకాలు చేస్తే కూడా తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, వంటకాన్ని కూడా నేర్చుకోవచ్చు అనమాట. తక్కువ కదా, బట్ వంట చేస్తుంటే వంట కూడా ఎంజాయ్ చేయాల్సిన పని అని. మంచి సౌండ్ వస్తుంది బొబ్బుస్ కదా, అంటే మంచి లోపల కూడా మనకి వేడయ్యాయి. చెనార్ జిల్లీలో మనం ఈ ఉండల్ని అనేది రోస్ట్ చేసేసుకున్నాం, వేడి చేసుకున్నాం. చెనార్ జిల్లీ నాకు ఆ పేరు విన్నప్పుడు. చెనార్ అంటే ఏంటి అసలు? చెనార్ అంటే మన విరిగిపోయిన పాలు ఉంటాయి కదా, వాటిని చెనార్ అంటారు. దాంతో మనం పని చేసుకుంటాం కదా. సో చెనార్ జిల్లీ. జిల్లీ అంటే గులాబ్ జామ్. ఇది అందులో వేసేనా? దీంట్లో ఈ పాకంలో వేసేసుకుందాం మనము. ఏదైతే మనం ఇందాక చక్కెర పాకం చేసి ఇలాచి పౌడర్ వేసాం కదా, ఆ పాకంలో ఈ గులాబ్ జామ్లు అనేవి వేసేసి ఒక్కసారి కలుపుతాం. ఎందుకంటే కొంచెం లోపల నానాలి కదా. ఇవి వేసేనా? ఇవి కూడా ఓకే, మెల్లగా వేసే, ఎందుకంటే మనం చేసేది వంట. రోహిణి, మొత్తానికి చెనా జిల్లీ రెడీ అయిపోతుంది. సో మొత్తానికి మన చెనా జిల్లీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాం.
తినాలనిపిస్తుందా? కొంతసేపు ఆగు, పెడతాను. నువ్వు మా గెస్ట్ ఫస్ట్ నీకు పెట్టాకే మేము తింటాం, ఓకేనా? సో ఇదంతా మనం ప్రాసెస్ అంతా కొంచెం హాట్ గా చేసాము. బట్ సర్వ్ చేసేటప్పుడు చాలా చల్లగా పెట్టేస్తాను. ఏంటంటే జిల్ చల్లగా కదా, రోజు చల్లగా అలానే కూల్ ఏం వాటర్ వేయను. చెప్తాను. సో ఫస్ట్ ఏం చేద్దాము అంటే ఒక బౌల్. ఓకే, నువ్వు ఉగాదిని ఎప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటావు? ఉగాదిని ఎర్లీ మార్నింగ్ లేచి టెంపుల్ కి వెళ్ళి బ్రష్ చేసుకుంటావా? టెంపుల్ కి వెళ్తాను, అంటే అవన్నీ కామన్ కాబట్టి టెంపుల్ కి వెళ్ళి తర్వాత వచ్చి మమ్మీ ఉగాది పచ్చడి చేస్తారు, తినేసి ఇంకా స్వీట్స్ ఏమైనా చేస్తే అవి కూడా తినేసి తినడం వరకే. అలా అని కాదు, ఇంకా ఆ రోజంతా ఫ్యామిలీ అంతా సరదాగా ఎంజాయ్ చేయడం, హ్యాపీగా. ఓకే, పండగ వాతావరణం అంతా ఇంట్లో ఉంటుంది. మరి ఇండస్ట్రీలోకి వచ్చాక నువ్వు ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు? ఇండస్ట్రీలోకి వచ్చాక కూడా ఫ్యామిలీతో అదే అట్మాస్ఫియర్ అంతా. ఆ రోజు హాలిడే కాబట్టి సో సేమ్ అట్మాస్ఫియర్ ఫ్యామిలీలో ఉంటుంది, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. వేసేసుకొని మరి ఏం చెప్పాను నేను, జిల్ చల్లని కూల్ లో నీకు హాట్ గా ఉన్నా కొంచెం చిల్ గా సర్వ్ చేస్తాను చెప్పాను కదా. మరి ఐస్ క్రీమ్ యాడ్ చేద్దాం, ఓకేనా? జామున్ ఐస్ క్రీమ్ కాంబినేషన్. ఐస్ క్రీమ్, నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా. మరి ఐస్ క్రీమ్ తెచ్చేసి. ఎక్కడ ఉంది? ఫ్రిడ్జ్ లో. ఎక్కడ ఉంటుంది ఐస్ క్రీమ్? ఓకే, సో మనం ఐస్ క్రీమ్ పెట్టేసుకుందాం. ఓకే, ఎందుకంటే జామున్ కాంబినేషన్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది కదా మనకి. ఓకే, ఈ విధంగా మనము ఐస్ క్రీమ్ ని పెట్టేసుకుందాం. సో గార్నిష్ పర్పస్ మనం బాదంని క్రష్ చేసుకున్నాము, ఈ బాదంని కూడా వేసుకుందాం. ఓకే, వావ్, తినాలనిపిస్తుంది కదా, అస్సలు ఆగలేకపోతున్నా కదా. దట్టు మన రోహిణికి స్వీట్ అంటే ఇష్టం, దట్టు చెనా జిల్లీ అంటే ఇంకా నచ్చేస్తుంది బాగా. సో ఈ విధంగా గార్నిష్ చేసేసుకుందాము. తిందామా? సో తినే ముందు ఉగాది, మరి ధూర్మికి నామ ఉగాది కదా, మరి ఈ ఉగాది నీకు ఇంకా ఏం ప్లానింగ్స్ ఉన్నాయి? ఫ్యూచర్ లో ఎలాంటి రోల్స్ చేయాలి అనుకుంటున్నావు? ఇంకా ఏంటి అంబిషన్స్? ఇప్పుడు నార్మల్ క్యారెక్టర్స్ కూడా ఏదో సింపుల్ గా యాక్ట్ చేసి బట్ టాలెంటెడ్. ఓకే, నిన్ను ఇలాంటి రోల్ అయితే నేను చేసి జనాల్ని మెప్పిస్తాను. అలాంటి టఫ్ క్యారెక్టర్స్ కూడా చేయాలనుంది. ఓకే, కామెడీతో పాటు డిఫరెంట్ గా అన్ని రకాల క్యారెక్టర్స్ నేను చేయాలి. మరి నీ నోరుని తీపి చేయాలి కదా. ఓకే, అవన్నీ రీచ్ అవుతావు తప్పకుండా. సో ఇది తీసుకో, హ్యాపీగా తిను. థ్యాంక్ యూ. నువ్వు కూడా తినాలా? నువ్వు ఇస్తావా మొత్తం లాగేసుకొని తింటావా అని చెప్పి నేను ఇంకా తీసుకొని వెనక్కి వచ్చేసాను అనమాట. ఒకసారి టేస్ట్ చెయ్యి, స్వీట్ తినేసాయి హ్యాపీగా. ఓకే, నేను టేస్ట్ చేసి నువ్వు చేసావు కదా, నువ్వు చేసిన ఫుడ్ నీతో పెట్టించాక నువ్వు బాగున్నావు కాబట్టి ఇప్పుడు నేను తింటున్నా. సూపర్ ఉంది, చూసాగా ఎంత టేస్టీగా ఉంది. మరి సంధ్య చెప్పింది కదా ఫస్ట్ లో, నువ్వు చెప్పినప్పుడు నాకు ఎందుకు డౌట్ అనిపిస్తుంది, తిన్నాక సీరియస్లీ సూపర్. మొత్తానికి చెనా జిల్లీ టేస్ట్ చేసా, నచ్చింది కదా, చాలా బాగుంది. మరి మా ఈటీవీ అభిరుచి ప్రేక్షకుల కోసం మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? నిజంగా జిల్ ప్రోగ్రామ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. కూల్ ఐటమ్స్ ఇంట్లో చేసుకొని ఆ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా మనకి అందుబాటులో ఉన్న ఐటమ్స్ అన్ని మనకి దొరికి వాటితోనే తయారు చేసుకుని ఈజీగా తినడం అంటే చాలా ఈజీ అండ్ చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. అండ్ జిల్ ప్రోగ్రామ్ చల్లని కూల్ తప్పకుండా చూడండి. మీకు కావాల్సిన ఐటమ్స్ మీకు నచ్చినట్టుగా మీరు రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రోహిణి. ఏంటి అంటే మా వ్యూయర్స్ కి మంచి విశేషాలు చెప్పావు, మమ్మల్ని ఎంటర్టైన్ చేసావు అందరినీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నాకు ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఎస్, ఇదండి మన స్పెషల్ చెనా జిల్లీ రోహిణితో కలిసి చేసిన ఐటమ్. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చెనా జిల్లీ తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో క్రష్ చేసిన పన్నీరు, గోధుమ పిండి, రవ్వ మరియు నీరు తీసిన పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకొని పాన్ పై వేడి చేసిన ఆయిల్లో వేసి బాగా మరిగించిన తర్వాత వీటిని పాకంలో వేసుకొని వీటిని ఐస్ క్రీమ్ మరియు బాదం వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావలసిన చెనా జిల్లీ రెడీ. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ చూడాలనుకుంటున్నారా? లాగాన్ www.youtube.com/ETV అభిరుచి. ప్రేక్షకులకి మరి ఒక్కసారి ఉగాది శుభాకాంక్షలు.